ఈ పాఠం 6వ తరగతి నుండి తీసుకున్నాము. పాఠం పేరు గురి. పూర్వం విదర్భ దేశాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంత్రి రాంభట్టు ఎంతో తెలివైన వాడే కాకుండా సమయస్ఫూర్తి కలవాడు. విక్రమసేనుడు అన్ని విషయాల్లో మంత్రి సలహాలను తీసుకునేవాడు. విక్రమసేనుడికి వేటంటే చాలా ఇష్టం. సంవత్సరంలో ఏదో ఒక నెల అడవికి వెళ్లి జంతువులను వేటాడుతూ గడిపేవాడు. ఒకసారి తన పరివారాన్ని వెంటబెట్టుకుని రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న దట్టమైన అడవికి వెళ్లాడు. ఆయనతో పాటు మంత్రి రాంభట్టు కూడా ఉన్నాడు. ఆ రోజు ఎంత తిరిగినా ఒక్క జంతువు కూడా కనబడలేదు. విక్రమసేనుడికి ఎంతో నిరాశగానూ విసుగ్గానూ అనిపించింది. వాళ్లు గుడారానికి తిరిగి వస్తుండగా పచ్చిక బయలలో ఒక లేడిపిల్ల కనిపించింది. విక్రమసేనుడు వెంటనే విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు. రివ్వున విల్లు నుండి దూసుకెళ్లిన బాణం లేడిపిల్లకు తగలకుండా కొన్ని అంగుళాల దూరంలో చెట్టుకు తగిలింది. ప్రమాదం పసిగట్టి లేడిపిల్ల పారిపోయింది. భలే గురి అంటూ ఒక సైనికాధికారి అలవాటుగా చప్పట్లు చరిచి అన్నాడు. అసలే కోపంతో ఉన్న విక్రమసేనుడు మరింత ఉగ్రుడయ్యాడు. నన్నే ఎగతాళి చేస్తున్నావా? ఎంత ధైర్యం అంటూ కళ్ళెర్ర చేశాడు. ఆ సైనికాధికారి బిక్కచచ్చిపోయాడు. తనకు శిక్ష ఖాయమనుకొని గజగజ వణికినాడు. పరిస్థితిని అంచనా వేసిన రాంభట్టు కల్పించుకుని, అతను ఎగతాళి చేయడం లేదు మహారాజా. నిజమే చెప్పాడు అని అన్నాడు. మీ బాణం ఎప్పుడూ క్రూరమృగాల వైపే ఎక్కుపెట్టి ఉంటుంది. అమాయకమైన చిన్న చిన్న జంతువులను మీరు వేటాడరు. ఆ లేడిపిల్లను పారిపొమ్మని మీరు బాణం వేశారు. మీ గురి తప్పకుండా బాణం లేడిపిల్లకు తగలకుండా సరిగా లేడిపిల్ల పక్కనే ఉన్న చెట్టుకు తగిలింది. అదే మీలోని చాతుర్యం అని వివరించాడు. దానితో విక్రమసేనుడి కోపం పోయి సంతోషంగా నవ్వాడు. తనను రక్షించినందుకు రాంభట్టు వైపు కృతజ్ఞతగా చూశాడు సైనికాధికారి. ఈ కథలోని ప్రధానమైన నీతి లేదా సందేశాన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. 1. సమయస్ఫూర్తి యొక్క ప్రాముఖ్యత. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా లేదా ప్రమాదకరమైన సమయంలోనైనా ఆందోళన చెందకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఆపద నుంచి తప్పించుకోవచ్చు. ఈ కథలో మంత్రి రాంభట్టు తన తెలివితేటలతో రాజు కోపాన్ని తగ్గించి, ఆ సైనికాధికారి ప్రాణాలను కాపాడాడు. 2. మాట నేర్పు, వాక్చాతుర్యం. ఎదుటివారి మనసు నొప్పించకుండా, ఒక తప్పును కూడా ఒప్పిదంగా మార్చి చెప్పే నేర్పు ఉండాలి. సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడటం వల్ల శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి.